ఈరోజు ఈ ఖిరీ రైస్తో ఒడిశా వైపు అంటే మా వైపు ఖిరీ ఎలా తయారు చేస్తారో ఆ విధానాన్ని చూద్దాం. ఇవి ఒక గ్లాసు అంటే 250 గ్రాములు, పావు కిలో. ఇదిగోండి, ఈ విధంగా ఉంటాయి. సెంటెడ్ రైస్ అన్నమాట. ఖిరీ రైస్ అని అడిగితే ఇస్తారు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఇందులో వాటర్ పోసి పావు గంట సేపు నానబెడదాం. ఒక్క పావు గంట, మరీ ఎక్కువైతే అరగంట సేపు నానబెట్టుకుందాం. ఈ రైస్ నానేలోపు ఇగోండి, మనం ఒక గ్లాస్ రైస్కి పంచదార 2 గ్లాసులు అన్నమాట. ఇది ఒక గ్లాసు, ఇది ఒక గ్లాసు, మొత్తం 2 గ్లాసులు పంచదార రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇగోండి, హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్, ఇది ఆంధ్ర మిల్క్ అన్నమాట. ఇవి లీటరు, హాఫ్ లీటర్లు 2 ప్యాకెట్స్. ఇవి మరిగించుకుందాం. ఇగోండి, అమూల్ స్ప్రే 100 గ్రామ్స్ పడుతుందన్నమాట ఇందులో వేయటానికి. నెక్స్ట్ కాజు, కిస్మిస్, ఇవి నేతిలో వేయించుకొని రెడీ చేసి పెట్టుకుందాం. లీటర్ పాలు మరుగుతున్నాయి కదా. ఇగోండి, ఇది మిల్క్ మేడ్. ఇది ఈ డబ్బా ఒకటి పడుతుందన్నమాట ఒక గ్లాస్ రైస్కి. ఇప్పుడు ఈ పాలగుండని గోరువెచ్చని నీటిలో కలిపి రెడీ చేద్దాం. కాస్త వాటర్ అయితే చాలు. గోరువెచ్చగా మరగపెట్టుకొని ఇలా కలుపుకొని, ఇగోండి పాలు కూడా మరిగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ పై. కుక్కర్ వెలిగించుకొని ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్ చక్కగా కడిగి పెట్టి ఇందులో ఉడికించుకుందాం విజిల్ పెట్టుకొని. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకుందాం. వేసుకొని ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకుందాం. 4 గ్లాసులు వాటర్లో ఓ గ్లాసు రైస్ అన్నమాట వేసుకొని ఓ 5 విజిల్లు పెట్టుకున్నట్టుగా అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఓ 5-6 విజిల్లు వచ్చేదాకా ఉంచుదాం. ఐదు విజిల్లు అయిపోయి ఇది ఇప్పుడు చల్లారే వరకు మనం ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని ఈ కాజు కిస్మిస్ వేయించుకుందాం. మళ్ళీ ఇందులో యాలకులు పౌడర్ చేసుకుందాం. ఆలోపు మనకి కుక్కర్ చల్లారిపోతుంది అన్నమాట. ఈ నేతిలో ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేగిపోయి కదా, ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే నేతిలో ఓ 2 స్పూన్స్ పంచదార వేసుకుందాం. చాలు. ఇప్పుడు దీన్ని పాకంగా మారి రెడ్ కలర్ వచ్చేదాకా ఈ పాకం, ఈ పంచదారని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి పంచదార కరుగుతుంది. కరుగుతూ ఉండగా మనకి
ఆ పాకం అనేది రెడ్ కలర్లో మారుతుంది కదా, ఇలా మారాలన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. చక్కగా రెడ్ కలర్లో మనకి పాకం రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ చల్లారిందో లేదో చూద్దాం. కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గరిటె పెట్టి ఇలా నేముకోవాలన్నమాట. మెత్తగా చేసేసాం కదా ఇలా గరిటెతో. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇదిగోండి పంచదార వేసుకుందాం. ఇది కూడా ఇలా కలిపేసుకుందాం. మనం ఇలా కూడా చేయొచ్చు. కుక్కర్లో కాజు కిస్మిస్ వేయించుకుని అందులో అదే నేతిలో కాస్త పంచదార వేసి వేయించుకొని అందులోనే ఆ రెడ్ తనం వస్తుంది కదా, అప్పుడు ఈ రైస్ కూడా వేసేసుకొని కావలసిన వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇదిగోండి ఇది కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇగోండి మనం ఇది పాకం చేసి ఉంచాం కదా, ఇది కూడా కలర్ కోసం అన్నమాట. ఇందులో వేసేసి వేయించేసుకుందాం. నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇందులో ఇదిగోండి కాజు కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పాలగుండ పాలు కలిపి ఉంచాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఒక్కొక్కటి మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కళాయిలో పంచదార కాసి ఉంచాం కదా, రెడ్ కలర్లో మారినట్టు, అది కూడా వేసేసుకుందాం. అదేమిటో తెలుసా, కలర్ కోసం. వైట్గా ఉండదన్నమాట ఈ ఖీరీ. అలా నేతిలో పంచదార వేసి వేయించుకుంటే కలర్ మారుతుంది కదా, రెడ్ కలరు వస్తుంది కదా, అదే దీనికి కలర్ అన్నమాట. ఖీరీ అంటే క్రీమ్ కలర్లో వస్తుంది ఖీరీ. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకుందాం. ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ చక్కగా మెత్తగా అయ్యే వరకు, ఆ ఉండలన్నీ వీడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ యాలకుల పౌడర్ వేసుకుందాం. పంచదార చాలదనుకుంటారు. ఇందులో ఇప్పుడు నేను మిల్క్ మేడ్ కూడా వేస్తాను కదా, అందులో తీయదనం కూడా యాడ్ అయ్యి తీపిదనం కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసేసుకుందాం. చూడండి, మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇలా కాసేపు ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఓ 2 నిమిషాలు స్టవ్ బంద్ చేసుకోవచ్చు.
మనకి ఖీరీ రెడీ అయిపోయినట్టే. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇలా ఉడకాలన్నమాట. ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే. ఇది కాసేపు ఇలా చల్లారి పెట్టాలన్నమాట. మగ్గడానికి. చిక్కపడుతుందండి ఇది చల్లారిన తర్వాత, ఇంకా చిక్కపడుతుంది అన్నమాట. చూసారా? దీనికి మా ఒడిశా వైపు ప్రతి ఒక్క ఫంక్షన్లో ఖీరీ అంటారు. ఈ ఖీరీ లేనిదే భోజనాలు పెట్టరన్నమాట. దీనికి తయారు చేయడానికి కాస్త ఎక్కువే ఖర్చు అయినప్పటికీ చాలామంది ఇష్టపడే రెసిపీ అన్నమాట ఇది. ఆంధ్రాలో నేను ఎక్కడా చూడలేదు. ఇది ఒక్కసారి తిన్నవారు మళ్ళీ మళ్ళీ తినాలంటారు, అంత బాగుంటుంది. ఇది చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఒకసారి తిని చూడండి. నచ్చినట్టుగా అయితే ఎలా వచ్చింది అని కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మరో వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇది గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం.